హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ తెలుగు ఆడియో బుక్స్. CEO రొమాన్స్ ఎపిసోడ్ నెంబర్ 52. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే నేను ముందుగా కొత్త స్టోరీ స్టార్ట్ చేశాను, అది కూడా ఇంకా నచ్చుతుంది. ప్లీజ్ గో అండ్ విజిట్. అతిథి కళ్ళు తిరిగి పడిపోయేసరికి జయ్కి ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని పిలుస్తాడు. డాక్టర్ జయ్తో కళ్ళు తిరిగి పడిపోయే ముందు పేషెంట్ ఏం చేసింది అని అడుగుతాడు. జయ్ ఎలాంటి మొహమాటం లేకుండా ఇద్దరం ముద్దు పెట్టుకున్నామని చెప్తాడు. జయ్ అలా చెప్పగానే డాక్టర్కి మతిపోయినట్లు అనిపించింది. పేషెంట్తో రొమాన్స్ ఏంట్రా, ఏ రేంజ్లో కిస్ చేసి ఉంటే అలా పడిపోయిందో అని మనసులో అనుకొని గదిలోకి ఎంటర్ అవుతూ మెడల్లో సెతస్కోప్ తీస్తూ ఉండగా అతిథి మెల్లగా కళ్ళు తెరిచింది. జయ్ కంగారు పడుతూ అతిథి అతిథి నువ్వు లేచావా అని రిలీఫ్ అవుతూ కాసేపు నన్ను భయపెట్టి చంపావు పో అని అంటాడు. అతిథి ఇందాక జరిగిన విషయం గుర్తు తెచ్చుకొని జయ వైపు కోపంగా ఒక లుక్ ఇస్తోంది. ఏదో అలిగాడు కదా పాపం అని దగ్గరికి తీసుకుంటే ఇలా చేశాడేంటి అని మనసులో అనుకొని థ్యాంక్ గాడ్ డాక్టర్కి ఏమీ తెలియదు, లేదంటే నా మొహం చూపించుకోకుండా ఉండేదాన్ని అని అనుకుంటూ ఉండగా డాక్టర్ అతిథి దగ్గరికి వచ్చి సెతస్కోప్తో టెస్ట్ చేసి జై వైపు తిరిగి, జై ఈ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ కదా, ఆమె తలకి ఎంత పెద్దగా గాయమైందో నీకు తెలిసిందే కదా, కాబట్టి తనకి ప్రాపర్ రెస్ట్ అవసరం, కాబట్టి ఇలాంటి సమయంలో తనతో రొమాన్స్ లాంటివి చేయొద్దు, ఆఖరికి ముద్దు పెట్టుకోవడం కూడా వద్దు. అలాంటి వాటి వల్ల తన నర్వ్స్ ఓవర్ రియాక్ట్ అయ్యి మళ్ళీ తన బ్రెయిన్కి ఎఫెక్ట్ చూపిస్తోంది. ఇప్పుడు జరిగింది కూడా అదే అని వివరిస్తాడే డాక్టర్. డాక్టర్ చెప్పింది విని ఇతనికి అంతా తెలుసా అని సిగ్గుతో బెడ్షీట్ని మొహం పైన కప్పుకుంది అతిథి. ఆ సమయంలో అతిథికి అన్కంఫర్టబుల్గా ఉండటంతో అయ్యయ్యో ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఎలా ఉండటం, ఇప్పుడే డిశ్చార్జ్ అయిపోతే బాగుండు అని తనలో తాను అనుకుంటూ ఉండగా జే మాట్లాడుతూ, నాకు అర్థమైంది డాక్టర్, మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. అంతే, ఇంకా డాక్టర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మళ్ళీ జయ మాట్లాడుతూ, సరే డాక్టర్ మీరు వెళ్ళండి, ఏమైనా అవసరమైతే నేను మిమ్మల్ని పిలుస్తాను అని చెప్తాడు. డాక్టర్ వెళ్ళగానే అతిథికి కోపం సిగ్గుతో దిండితో జయని కొడుతుంది. ముద్దు పెట్టుకుంటున్నట్లు డాక్టర్కి ఎందుకు చెప్పాడు అన్నదే ప్రస్తుతం అతిథి మైండ్లో రన్ అవుతూ ఉంది. జయ వెనక్కి తిరిగి, నువ్వు ఇలా స్పృహ తప్పి పోతావని నీకు ముందే తెలుసు కదా, కానీ నువ్వు నాతో ప్రేమగా ఉండటం కోసం నీ లైఫ్ని రిస్క్ చేసావు, ఇప్పుడు చూడు ఏమైందో, నీకు నయమయ్యే అంతవరకు మనం ముద్దు పెట్టుకోలేము అని అతిథితో అంటాడు. అతిథికి ఇంకా కోపం పెరిగిపోతుంది. కోపంతో దిండిని విసిరేసి, నువ్వు నాకు ముద్దు పెట్టుకుంటా ఉంటే నేను స్పృహ కోల్పోకుండా ఉండేదాన్ని కదా, మన ఇద్దరి మధ్య కనీసం గాలైనా దూరే గ్యాప్ ఇవ్వకుండా అంత టైట్గా హక్ చేసుకుంటే ఊపిరి ఎలా ఆడుతుంది అనుకుంటున్నావు, అసలు నేను పేషెంట్ అన్న విషయం మర్చిపోయావా అని అడుగుతుంది. అయినా నేనేమంత గట్టిగా హక్ చేసుకోలేదే, అయినా నీ ఫియాన్సీ ఎప్పుడు నిన్ను హక్ చేసుకోలేదా, దీన్ని బట్టి చూస్తుంటే వాడికి అంత సత్తా లేదని అర్థమవుతుంది, కనీసం నీకు వాడు ఒక ముద్దైనా పెట్టాడా అని వెటకారంగా అడుగుతాడు. దర్శన్ పేరు ఎత్తగానే అతిథికి చిరాకుగా అనిపించి కాన్వర్జేషన్ని కట్ చేస్తూ, నాకు నీతో మాట్లాడడం లేదు, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే, అండ్ ఇకపై లైఫ్లో ఎప్పుడు కానీ నీకు ముద్దు పెట్టను అని కోపంతో తలదించుకొని చెప్తుంది. ప్రస్తుతం అతిథికి ఉన్న కోపానికి ఇంకాసేపు అలాగే జయ్తో మాట్లాడితే మళ్ళీ స్పృహ కోల్పోయేలాగా కనిపిస్తోంది. అప్పుడు జయ్ మళ్ళీ మాట్లాడుతూ, అయినా ఇంత చిన్నదానికి ఎందుకు అంత సీరియస్ అవుతావు, నువ్వేమైనా చిన్నపిల్లవా అని సోఫాలో కూర్చొని, పర్లేదులే నీకంటే నేను పెద్దవాడినే కదా, నిన్ను ఆ మాత్రం భరించగలనులే అని అంటాడు. అతిథి ఆశ్చర్యపోతూ, భరించడం ఏంటి, నాకు అలాంటివి ఇష్టం లేదు అని చెప్తుంది. అప్పుడే ఎవరో గదిలోకి వస్తున్న అడుగుల శబ్దం విని జయ్ డోర్ వైపు చూడగా అతిథి నిద్రపోయినట్లు నటించింది. సరిగ్గా 5 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి చూస్తే జయ్ టేబుల్ మీద కూర్చొని ఆరెంజ్ తొక్కలు వలవడం కనిపించింది. జయకి పెద్దగా పండ్లు తొక్కను ఎలా తీయాలో అనుభవం లేదు. దాంతో ఎలా పడితే అలా తీసి ఒక్కొక్క పండుని విప్పి చేస్తున్నాడు. జయ తనకేమైనా తినిపిస్తాడేమో అని అతిథి అనుకుంది.
ఆశ్చర్యంగా అసలు అతిథి వైపు కూడా చూడకుండా ఆరెంజెస్ని తింటున్నాడు. అతిథి షాక్ అయిపోయి జయ వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది. మళ్ళీ ఇంకొక ఆరెంజ్ తీస్తూ తొక్క తీస్తూ తింటున్నాడు. అప్పుడు అతిథి మాట్లాడుతూ, ఇక్కడ పేషెంట్ని నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు కూడా తినిపించు అని అంటుంది. అతిథికి హార్ట్ డిసీజ్ లేకపోవడంతో అతిథికి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే జై చేసే హర్టింగ్స్కి అతిథికి ఈ పాటికే హార్ట్ అటాక్ వచ్చిపోయి ఉండేది. జై తొక్క వలుస్తూనే, ఇంతకుముందు వలిచిన పంటు అస్సలు బాగాలేదు, ఆగు ఇంకొకటి వలిచిపెట్టి తినిపిస్తాను అని చెప్తాడు. అతిథి ఏమీ మాట్లాడకుండా జై వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది. జై మళ్ళీ మాట్లాడుతూ, వీరన్కి ఫ్రూట్ సెలెక్షన్ చేత కదనుకుంటా, ఈ ఆరెంజెస్ అన్నీ మెత్తగా ఉన్నాయి అని అంటాడు. అతిథి చిన్న నవ్వు నవ్వుకొని, నీకు తొక్క వాలవడం చేత కదని చెప్పు, పాపం వీరన్ని ఎందుకు బ్లేమ్ చేస్తావు అని మనసులోనే అనుకుంటుంది. జై వైపు చూస్తూ అతిథి గొంతు సవరించుకొని, ఇక నువ్వు తినిపించినట్లే, అది జరిగే పని కాదులే జై, ఒక నవ్వు నవ్వి నీకేం ప్రాబ్లం లేదు అంటే, ఇదిగో ఇది తిను అని చేతిలోని ఆరెంజ్ అతిథికి ఇస్తాడు. మాట్లాడకుండా సైలెంట్గా ఆరెంజ్ని తీసుకుని తింటుంది. జై వాచ్లో టైం చూసుకొని, సిటీ స్కాన్కి టైం అయింది, నేను వెళ్ళి నర్స్ని తీసుకుని వస్తాను అని పైకి లేచి వెళ్ళి నర్స్ని తీసుకుని వస్తాడు జై. అతిథి మెల్లగా పైకి లేచి ఫేస్ వాష్ చేసుకుని బెడ్ పైన కూర్చుంటుంది. కాసేపటికి అతిథికి జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది. ఒళ్ళంతా వేడిగా అయిపోయి కనీసం కళ్ళను కూడా ఎత్తి చూడట్లేదు, అలా అయిపోయింది. అక్కడే ఉన్న జై అతిథిని బెడ్ పైన పడుకోబెట్టి, ఫీవర్ వచ్చినట్లుందే అని నర్స్ వైపు చూస్తూ అంటాడు. నర్స్ కూల్గా, ఏం కాదు సార్, ఇందాకే కొన్ని ఫ్లూయిడ్స్ ఇచ్చాం కదా, కాస్త నీరసంగా అనిపిస్తుంది, రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది అని చెప్తుంది. జై అతిథికి జో కొడుతూ, ముందు నిద్రపో, నేను చూసుకుంటాను, స్కానింగ్ రేపు చేపిద్దాంలే అని చెప్తాడు. నర్స్ ఏం మాట్లాడకుండా పరిస్థితిని అర్థం చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాత్రంతా జై అతిథిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఇంకా నిద్రపోలేదు. తర్వాత రోజు ఉదయం సూర్యుడు తన కిరణాలతో సిటీకి వెలుతురుని ఇస్తూ ఎంత అందంగా కనిపిస్తున్నాడు. సూర్యకిరణాలు నేరుగా జై ముఖం పైన పట్టడంతో జై చాలా బ్రైట్గా కనిపిస్తున్నాడు. అప్పుడే వచ్చిన అతిథి తన పక్కన చాలా వేడిగా అనిపించి మెల్లగా ఇటువైపు తిరిగి చూడగానే జై హ్యాండ్సమ్ ఫేస్ కనిపించింది. ఆ సమయంలో జై చాలా డీప్ స్లీప్లో ఉన్నాడు. కానీ అతిథి ఒక్కసారిగా తన బెడ్ మీద పక్కనే జై కనిపించడంతో, అసలు రాత్రి ఏమైంది, జై ఎందుకు ఇక్కడ పడుకున్నాడు అని జై మీద కాస్త కోపంతో ఒక్క తన్నింది. జై వెళ్ళి కింద పడ్డాడు. జై నేలకి తాకిన వెంటనే ఆలోచిస్తూ అతన్ని కిందకు తోసిందన్న విషయం తలుచుకొని, అతిథి ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు. అతిథి వైపు కోపంగా చూస్తూ, అసలు రాత్రి ఏం జరిగింది అని అడుగుతుంది. జై కాసేపు అతిథిని ఆట పట్టిద్దామని అనుకుని, ఇలాంటి మూమెంట్ జరిగి చాలా కాలం అయింది కదా నీకు, ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా అని కొంటిగా అంటాడు. నోర్మోయ్, ఎందుకు ఇలా చేసావు, ఎంత ప్రేమించినా ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోకుండా నా మీద చేయి వేయడానికి సిగ్గులేదా, నీ కళ్ళల్లో నిప్పులు జరుగుతూ అంటుంది. మెల్లగా అతిథి కళ్ళల్లో నీళ్లు కూడా తిరుగుతున్నాయి. జై మాట్లాడుతూ, ఎందుకలా వల్గర్గా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడే అమ్మాయిలంటే నాకు ఇష్టం ఉండదు అంటాడు. అతిథి గట్టిగా ఊపిరి పీల్చుకొని, నా లైఫ్లో నాతో పక్కన ఫస్ట్ టైం బెడ్ పైన బెడ్ షేర్ చేసుకున్న వ్యక్తివి నువ్వు, నేను కాన్షియస్లో లేను అని టైం చూసి ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుందామని చూసావా, కోపంగా ఫేస్ పెట్టి అడుగుతుంది. ఇప్పటికే అతిథి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ని మారడానికి గమనించిన జై సస్పెన్స్ని రివీల్ చేస్తూ, నువ్వు అనుకుంటున్నట్లుగా ఏం జరగలేదులే, నేను సోఫాలోనే పడుకుందామని అనుకున్నాను, కానీ అక్కడ కంఫర్టబుల్ లేకపోవడంతో నీ పక్కన పడుకోవాల్సి వచ్చింది అని వివరిస్తాడు. నీకు కంఫర్ట్గా లేనప్పుడు పక్కనే వేరే రూమ్ ఉంది కదా, వెళ్ళి అక్కడ పడుకోవచ్చు కదా అని అతిథితో అంటాడు. అతిథి అంటుంది జైని. అదే సమయంలో జైని కాలుతో తన్నేసినందుకు అతిథికి బాగా గిల్ట్ ఫీల్ అవుతుంది. అతిథి మనసులో మాత్రం జై కావాలనే తన పక్కన పడుకున్నాడు అని అనుకుంటుంది.
అతిథి చెప్పింది విని జయ మాట్లాడుతూ, నైట్ నీకు ఫుల్ ఫీవర్, అందుకే నేను ఒంటరిగా వదిలి వెళ్ళాలి అనిపించలేదు. అందుకే నీ పక్కన పడుకొని నేను జాగ్రత్తగా చూసుకోవచ్చు అని అనిపించి అలా పడుకున్నాను అంతే అని సీరియస్ లుక్ ఇస్తూ చెప్పాడు. అతిథి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఆలోచిస్తుంది. అప్పుడు జయ చెప్పడం కంటిన్యూ చేస్తూ, అయినా నేను నీతో మిస్బిహేవ్ చేయలేదులే, పక్కనే పడుకున్నాను, కాస్త దూరంగానే ఉన్నాను. నువ్వే నన్ను దగ్గరికి లాక్కొని హక్ చేసుకుని మరీ పడుకున్నావు, ఇప్పుడేమో నన్ను బ్లేమ్ చేస్తున్నావు అని అంటాడు. అతిథికి మాత్రం జయ చెప్తుంది నిజమో అబద్ధమో నమ్మాలి అనిపించడం లేదు. జయ తనని ఏదో చేశాడు అన్న ఆలోచన తట్టుకోలేక ఆ క్షణంలో జయని చంపేయాలన్నంత కోపంలో ఉంది అతిథి. అతిథి కళ్ళు అగ్నిపర్వతంలా రగిలిపోతుండటం చూసిన జయ్, సరే వదిలే, నేను నిన్ను క్షమించేస్తున్నాను, ముందు నేను బాత్రూమ్కి వెళ్ళాలి, ఆపుకోవడం నా వల్ల కావట్లేదు అని చెప్తాడు. వెంటనే అతిథికి తన ఫోన్ గుర్తొచ్చి చుట్టూ చూసింది. కానీ శుభ వాళ్ళ ఈవెంట్లోనే ఫోన్ మర్చిపోవడం గుర్తుకు వచ్చి హో షట్ అని కాస్త ఫీల్ అయింది. జయ్ వాష్రూమ్ నుండి బయటకు వస్తున్నసరికి డాక్టర్ వచ్చి అతిథిని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తలుపు కొడుతున్న శబ్దం విని జయ్ వెళ్ళి తలుపు తీయగా దివ్య, ధీర, శుభ వాళ్ళ అమ్మ లాస్య, శుభ అక్కడే ఉన్నారు. దివ్య అతిథి కోసం బట్టలు తీసుకురాగా శుభ అతిథి కోసం ఫ్లవర్ బొకే తీసుకొని వచ్చింది. ఇంకా లాస్య ఫ్రూట్స్ ఇంకా న్యూట్రిషన్ ఫుడ్ని తీసుకొని వచ్చింది. వాళ్ళందరినీ చూడగానే జయ్ చిరాగ్గా ఫేస్ పెట్టి దివ్య వైపు చూశాడు. వెంటనే దివ్య మాట్లాడుతూ, హలో, వీళ్ళు కూడా అతిథిని చూడాలనుకున్నారు, అందుకే అందరం కలిసి వచ్చాం అని సారీ చెప్తున్నట్లుగా టోన్తో చెప్పింది. జయ్ నుండి రెస్పాన్స్ రాకముందే మధ్యలో లాస్య కలగ చేసుకొని, ఏ జయ్, మేము అతిథిని కలవకూడదా అని సరదాగా నవ్వుతూ అంటుంది. ఎలాంటి సమాధానం చెప్పకుండా ఒక చూపు చూసి వెనక్కి తిరిగాడు. దాంతో లాస్యకి ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదు. వెంటనే ధీర అతిథి దగ్గరకు వెళ్తూ, డార్లింగ్, ఇప్పుడు నీకు ఎలా ఉంది, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారంట అని బాధతో కంగారు పడుతూ అడుగుతుంది. అతిథి మెల్లగా కూర్చోవడానికి ట్రై చేస్తూ, ఈరోజు స్కానింగ్ చేస్తా అన్నారు, ఆ తర్వాత ఏ ప్రాబ్లం లేకపోతే ఈరోజు మధ్యాహ్నం డిశ్చార్జ్ చేస్తా అన్నారు అని నవ్వుతూ చెప్తుంది. అప్పుడు లాస్య అతిథి చేతిలోని ఫ్రూట్స్ని టేబుల్ పైన పెడుతూ, అమ్మ అతిథి, పార్టీలో జరిగిన దానికి సారీ, నిన్న రాత్రి నీ దగ్గరికి రావాల్సిందే, కానీ చాలామంది గెస్టులు ఉండటం వలన అలా వచ్చేస్తే బాగుండదు అని ఆగిపోయాను. దానికి తోడు ఆ స్టేజ్ అంత కేర్లెస్గా ఎవరు కట్టారు అని తెలుసుకునే పనిలో ఉన్నాను. పార్టీకి హోస్ట్గా నువ్వు ఉన్నప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకోవాలి కదా, అందుకే క్షమాపణలు చెబుతూ వీలైనంత త్వరగా నువ్వు కోలుకోవాలని ఫ్రూట్స్ ఇంకా ఫుడ్ తీసుకుని వచ్చాను. నా తరపున నీకు ఒక స్మాల్ గిఫ్ట్ అని అతిథి చేతిలో బ్యాంకు చెక్కు పెడుతూ ఉండగా జే మధ్యలో అడ్డుపడతాడు. ఆంటీ, అసలు మీరేమనుకుంటున్నారు? ఈ చెక్కుతో జరిగిందంతా మర్చిపోమని ఇండైరెక్ట్గా చెప్తున్నారా అని కోపంగా అంటాడు. జై అలా అడ్డుకోగానే లాస్య ఆశ్చర్యపోయి, జై, ఇంతకంటే ఇంకేం చేయమంటావు? అయినా నిన్న రాత్రి మీ అమ్మమ్మ నీకు అతిథికి మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి అడిగింది అని కౌంటర్ వేస్తూ చెబుతుంది. అప్పుడే శుభ మాట్లాడుతూ, అవును బావా, అయినా నువ్వు అతిథి ఎప్పుడు ఇంత డీప్ రిలేషన్లోకి వెళ్ళారు అని డౌట్గా ఫీల్ అవుతూ అంటూనే వెంటనే అతిథి వైపు తిరిగి, అతిథి, నీకు తెలుసా, నువ్వు స్పృహలో లేనప్పుడు జేని నోట్లో నోరు పెట్టి మరీ బ్రీతింగ్ ఇచ్చాడు అని అంటుంది. అప్పుడు జే ఎలాంటి మొహమాటం లేకుండా, అతిథి నాకు గర్ల్ ఫ్రెండ్, అప్పుడు నోట్లో నోరు పెడితే ఏంటి, ముద్దు పెట్టుకుంటే మీకెందుకు అని చాలా కేర్లెస్గా చెప్తాడు. జే నోట్లో నుండి అతిథి తన గర్ల్ ఫ్రెండ్ అన్న మాట వినగానే లాస్ట్కి కాస్త అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది. అతిథి ఫ్యామిలీ ఏంటో తను ఎవరో కూడా తెలియకుండా జే ఎలా ప్రేమించాడు, ఫ్యామిలీ పరువు అంతా తీస్తున్నాడేమో అని ఫీల్ అవుతుంది లాస్య. అప్పటి వరకు జే అతిథి ఈ మధ్యనే కదా కలుసుకున్నారు కదా, అంత డీప్ రిలేషన్ కాదులే అని అనుకుంది శుభ. కానీ నిన్న పార్టీకి వేసుకున్న
వేసుకున్న డ్రెస్లోనే ఉదయం కూడా జయ కనిపించడంతో ఇద్దరి మధ్య రిలేషన్ చాలా దూరమే నడిచింది అని శుభకి క్లారిటీ వచ్చింది. మరోవైపు ధీర కూడా ఆశ్చర్యంతో ఉండిపోయింది. దివ్యకి వీళ్ళిద్దరి గురించి ముందే తెలిసిన ప్రెజెంట్ ఏమవుతుందో అని భయపడుతుంది. అప్పుడు జయ మాట్లాడుతూ, అవును అతిథి నేను ప్రేమించుకుంటున్నాం. నీకోసం పార్టీలో హోస్టింగ్ చేస్తూ అంత లోతున స్విమ్మింగ్ పూల్లో పడిపోతే ఇప్పుడు గిఫ్ట్లు బొకేలు తీసుకువచ్చి సరిపెట్టుకుందాం అనుకుంటున్నారా అని ఆవేశంగా అంటాడు. ఆ మాటల్లో సీరియస్నెస్ని గమనించిన శుభ జయ వైపు చూస్తూ, అతిథి జయకి నువ్వైనా చెప్పు, మేమేమైనా కావాలని నిన్ను స్విమ్మింగ్ పూల్లోకి నెట్టేశామా? ఏదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది అని కంగారుగా అంది. అతిథి మాట్లాడదాం అనే లోపే జయ మధ్యలో కలగ చేసుకొని, నేను కూడా ఇది యాక్సిడెంట్గా జరిగిందని అనుకుంటున్నాను, కానీ పొరపాటున ఇది కావాలని చేసినట్లు తెలిస్తే మాత్రం దీనికి కారణమైన వాళ్ళని అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నట్లు చెబుతాడు. జయ అలా అనగానే శుభ భయంతో వణికిపోతుంది. ఇప్పుడు లాస్య కోపంతో రెస్పాండ్ అవుతూ, జయ్ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అంటే నువ్వు ఏమంటున్నావు? శుభ అతిథిని కష్టపెట్టాలి అనే ఇలా చేసింది అంటున్నావా? వాళ్ళిద్దరూ ఎంత మంచి ఫ్రెండ్స్ నీకు తెలుసా అని అంటుంది. నువ్వు వాళ్ళ ఫ్రెండ్షిప్నే కాదు నన్ను కూడా అవమానిస్తున్నట్లే అని అనిపిస్తుంది లాస్య బాధపడుతూ చెప్తుంది. జయ మాత్రం చాలా కేర్లెస్గా మాట్లాడుతూ, ఏమలా అనట్లేదు, లేనిపోని ఊహించుకొని మీరే అలా అనుకుంటున్నారు అని చేత్తో హెయిర్ని సరిచేసుకుంటూ, చూడండి ఆంటీ, అతిథి చాలా అందంగా ఉంటుంది, చాలా తెలివైనది, ప్రేమగా చూసుకుంటుంది కూడా, కాబట్టి తనంటే అసూయపడే వాళ్ళు చాలామందే ఉంటారు, వాళ్ళందరిలో శుభ కూడా ఒకత్తి అని నిర్మోహమాటంగా ఏం భయపడకుండా చెప్పేస్తాడు. జయ చెప్పేది విని అతిథి ఫేస్ కోపంతో రెడ్గా మారిపోతుంది. మామూలుగానే ఒక రేంజ్లో పొగుడతాడు అతిథిని. అతిథికి అలాంటి పొగడతలంటే అస్సలు ఇష్టం ఉండవు. జయ మాటలతో శుభ కళ్ళల్లో నీళ్లు తిరగడాన్ని చూసిన లాస్య భరించలేక, జయ్ నువ్వేం చేస్తున్నావు, నీకైనా తెలుస్తుందా? నీ గర్ల్ ఫ్రెండ్ని కావాలంటే ఎంతైనా పొగుడుకో, దానికి శుభని టార్గెట్ చేస్తావెందుకు? మనమంతా ఒకే ఫ్యామిలీ అన్న విషయం గుర్తుపెట్టుకో అని కళ్ళు పెద్దవి చేస్తూ అంటుంది. జయ మాత్రం చిల్ అవుతున్నట్లు బిహేవ్ చేస్తూ, అయినా ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను ఆంటీ? నిజమే కదా చెప్పాను, నేనేమి శుభ అందంగా లేదు అని చెప్పలేదు, అతిథితో పోల్చి చూస్తే తనకి ఇంకా మైండ్ మెచ్యూరిటీ లేదు అని అనిపించింది అంతే అని అంటాడు. అతిథికి ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుందో అని అనిపించి, లాస్య ఆంటీ, శుభ ప్లీజ్ జయ మాటలు ఏమీ పట్టించుకోకండి, అతను ఎప్పుడూ అలానే మాట్లాడుతూ ఉంటాడు, మీరు వచ్చే ముందు నేను కోపడ్డాను అని జయ మూడు సరిగ్గా లేనట్టుంది, నన్ను చూడటం కోసం మీరు వస్తున్నారని నేను అస్సలు ఊహించనే లేదు, మీరేమీ కంగారు పడకండి, ఆ స్టేజ్ బిల్ చేసిన ఈవెంట్ మేనేజర్స్పై కేసు వేస్తానని చెప్పారు, మీరు కూల్గా ఉండండి అని లాస్యతో చెబుతోంది. వాళ్ళనైతే వదిలేదే లేదు, బికారులను చేసి రోడ్డు మీదకి తీసుకొని వస్తాను నా కొడుకుల్ని అని జయ్ కోపంతో రియాక్ట్ అవుతాడు. శుభ బలవంతంగా పెదాలపైకి నవ్వు తెచ్చుకొని, జయ్ ఈ మాత్రం దానికి అంత హార్ష్గా బిహేవ్ చేయడం అవసరమా అని అడుగుతుంది. జయ్ సర్కాస్టిక్గా నవ్వుతూ, అతిథికి జరిగిన ప్రమాదం ఎలాంటిదో తెలుసా? నీకు పూల్లో ఎంత లోతులో పడిపోయిందో తెలుసా? సమయానికి తనని గనక కాపాడకుండా ఉండి ఉంటే ఏమై ఉండేదో ఒక్కసారి ఊహించుకో అని అంటాడు. అప్పుడు శుభ మాట్లాడుతూ, ఓకే అర్థమైంది, నేనే తప్పుగా ఆలోచించాను, నిజానికి అతిథిని కాపాడింది దర్శనే కదా, ముందు అతనికి థ్యాంక్స్ చెప్పాలి అని అంటుంది. దర్శన్ పేరు రాగానే జయ్ మొహం సడన్గా వాడిపోతుంది. ఇప్పుడు అతిథి వైపు ఒక లుక్ ఇచ్చి, జయ్ బాగా గుర్తు చేశాడు అతిథి, నిజం చెప్పనా, అంత చలిలో స్టేజ్ మొత్తం కూలిపోయేసరికి నీకేమైందో అని కాసేపు హార్ట్ బీట్ ఆగిపోయినంతలా అనిపించింది. పాపం దర్శన్ ఏమాత్రం ఆలోచించకుండా నీకోసం వాటర్లోకి దూకేశాడు, అతని గర్ల్ ఫ్రెండ్ మందాకిని వాటర్లో పడినప్పుడు కూడా అంతలా రియాక్ట్ అవ్వలేదు పాపం అని చెప్తుంది శుభ. శుభ మాటలు వినగానే అతిథి అలర్ట్ అయిపోయింది.
అప్పుడు జై కోపంతో కూడిన స్మైల్ ఇస్తూ, శుభ, నువ్వు డైరెక్టర్ పూరి సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నావు కదా, ఆ సినిమా ఆల్బమ్ కానీ రిలీజ్ అయితే నువ్వు ఇండస్ట్రీలో మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతావు, రైట్? నాకెందుకు నువ్వు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ఇంకా సిద్ధంగా లేవు అనిపిస్తోంది. నేను మీ డైరెక్టర్తో మాట్లాడి ఆల్బమ్ని పోస్ట్పోన్ చేయమని చెప్తాను. నువ్వు కాలేజీకి వెళ్ళి ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి అని వెటకారంగా అంటాడు జై. జై అలా చెప్పగానే శుభ తన ఫ్యూచర్ ఏమవుతుందో అని భయపడింది. వెంటనే శుభ వాళ్ళ అమ్మ లాస్య గట్టిగా ఊపిరి పీల్చుకొని, జై, అంత దూరం ఆలోచించకు, అసలు ఎందుకు ఇప్పుడు శుభ మీద పగబడుతున్నావు అని అంటుంది. అయ్యో ఆంటీ, ఎందుకు అలా అంటున్నారు? నేను తన మంచి కోసమే కదా చెప్తున్నాను. తను ఇంకా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి రెడీగా లేదు. ఇప్పుడు తన మ్యూజిక్ డైరెక్టర్ అయిందంటే మిగిలిన వాళ్ళంతా ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళడం ఎంత ఈజీనా అని అనుకుంటారు. అది చాలామంది మీద నెగిటివ్ ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. మనం ఎప్పుడైతే పబ్లిక్ ఫిగర్గా పేరు తెచ్చుకోవాలి అని అనుకుంటామో దానికి తగ్గ సత్తా మనకి ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి అని చెప్తాడు. శుభ ఇంకా లాస్యకి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. జై కూల్గా సోఫాలో కూర్చొని, ఆంటీ, ఇక మీరు వెళ్తారా? అతిథికి కాస్త రెస్ట్ అవసరం అని చెప్తాడు. జై అలా అనగానే లాస్య కాస్త అవమానంగా ఫీల్ అవుతుంది. జై వైపు కోపంతో కూడిన లుక్ ఇస్తూ, ఓకే జై, వెళ్తాను. ఇప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు, అందరికన్నా టాప్ ప్లేస్లోనే ఉండొచ్చు, కానీ మీ అమ్మమ్మ బ్రతికి ఉన్నంత వరకు మిమ్మల్ని దూరంగా ఉంచడం మీ వల్ల కాదు, గుర్తించుకో అని శుభని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. జరిగిందంతా పక్కనే నిల్చొని చూస్తున్న ధీరకి కాసేపు మైండ్ పని చేయలేదు. మెల్లగా తల తిప్పి జై వైపు చూడగానే అతని కళ్ళల్లో కోపాన్ని చూసి ధీరకి ఏదో తెలియని భయం కలిగింది. అక్కడ నుండి ఎలాగైనా వెళ్ళాలి అని అనుకుని, సరే అతిథి, ఈరోజు డిశ్చార్జ్ అయితే మాత్రం హాస్టల్లో కలుసుకుందాం, చిన్న పని ఉంది, వెళ్ళి వస్తాను అని కంగారుగా అక్కడ నుండి వెళ్ళిపోయింది. ధీర వెళ్ళగానే దివ్య అతిథి దగ్గరకు నడుచుకుంటూ వచ్చి, అతిథి, జై, ప్లీజ్ నన్ను క్షమించండి, నిజానికి మీరు ఏ హాస్పిటల్లో ఉన్నారో ఎవరికి చెప్పకూడదు అని అనుకున్నాను, కానీ రాత్రి ధీర సతాయించడంతో చెప్పవలసి వచ్చింది. తను వెళ్ళి శుభకి చెప్తుంది అని నేను అసలు ఊహించనే లేదు, సారీ అని వివరిస్తుంది. అతిథి మాట్లాడుతూ, ఏం పర్లేదు దివ్య అని వెంటనే జై వైపు తిరిగి, వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా? ఇప్పుడు శుభ వాళ్ళ అమ్మ వెళ్ళి మీ అమ్మమ్మకి చెప్తే ఇంకేమైనా ఉందా? ఆమె వచ్చి నీ బదులు నన్ను బ్లేమ్ చేస్తుంది అని కోప్పడుతూ అంటుంది. ఇప్పుడు జై ఒక సీరియస్ లుక్ ఇస్తూ, అయినా నువ్వెందుకు శుభ వాళ్ళ ఫ్యామిలీకి భయపడుతున్నావు? వాళ్ళు మాకు జస్ట్ రిలేటివ్స్ అంతే, అది కూడా అంత క్లోజ్ కాదు. ఇదంతా పక్కన పెట్టు, నీకు శుభ మీద అనుమానం రావట్లేదా అని అడుగుతాడు. అతిథి తలని రబ్ చేసుకుంటూ, అఫ్కోర్స్ అనుమానం ఉంది, ఇప్పుడు వాళ్ళ అమ్మగానే రాకుండా ఉంటే నేనే డైరెక్ట్గా అడిగే ఉండేదాన్ని, అయినా శుభనే ఇలా చేసింది అనడానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు కదా అని జైతో చెబుతుంది అతిథి. అప్పుడు జై చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి, ఒక ఐడియా వచ్చింది అంటూ వెంటనే దివ్య అని పిలుస్తూ, దివ్య, నువ్వు కూడా మ్యూజిక్ డిపార్ట్మెంటే కదా అని జై కళ్ళెగరేస్తూ అడుగుతాడు. దివ్య అవును అన్నట్లు తల ఊపుతూ నవ్వుతుంది. నువ్వు కూడా శుభ డిపార్ట్మెంట్ అనమాట, పైగా ఇద్దరు రూమ్మేట్స్ కూడా. సరే, ఒక పని చేద్దాం, మొన్న ఈ మధ్యన ఒక మ్యూజిక్ కాంపిటీషన్కి కూడా సైన్ చేసి వచ్చావు కదా అని మళ్ళీ ఆలోచించి, శుభ కంటే ముందే నీ ఆల్బమ్ రిలీజ్ చేపిస్తాను, అప్పుడు తన పొగరు అణుగుతుంది అని చెప్తాడు. జై చెప్పింది వినగానే దివ్య షాక్ అయిపోతుంది. జై మాట్లాడుతూ, నేను డైరెక్టర్ పూరితో మాట్లాడతాను, అతనే నిన్ను స్టార్ చేస్తాడు అని చెప్తూనే పాకెట్లో నుండి ఫోన్ తీస్తాడు. ఆ సమయంలో దివ్యకి ఏం మాట్లాడాలో కూడా తెలియనే లేదు. మరోవైపు అతిథి షాక్లో ఉండిపోయింది. శుభకి కానీ ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో
అని ఊహించుకుంటేనే అతిథికి హార్ట్ బీట్ పెరిగిపోతుంది. శుభని అంత ఈజీగా తీసుకోవద్దు అని జయ వైపు చూస్తూ అతిథి అంటోంది. జయ మాత్రం అతిథి మాటల్ని కేర్లెస్గా తీసుకొని పైకి లేచి ఫోన్ పట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. జయ తనకి ఆపర్చునిటీ ఇప్పిస్తా అని చెప్పగానే దివ్య ఆనందంగా ఫీల్ అవుతూ చాలా సంతోషంగా ఉంది అతిథి, ఈ విషయంలో నీకు శుభకే థ్యాంక్స్ చెప్పాలి. శుభ ఆ దర్శన్ మాటలు విని జయని రెచ్చగొట్టకపోతే నాకు ఛాన్స్ వచ్చేదే కాదు అని చెప్పింది. శుభ దర్శన్ మాటలు వినడం ఏంటి అని అతిథికి డౌట్ ఫీల్ అవుతూ దివ్యని అడిగింది. జయని ఏదో ఒకటి చెప్పి రెచ్చగొట్టమని దర్శన్ శుభని ఇక్కడికి పంపించాడు, కానీ ఇప్పుడు అదే తనకి రివర్స్ అయింది అని చెప్తుంది. అంతే, ఇంకా అతిథి స్టన్ అయిపోతుంది. ఏంటి, శుభలో ఈ యాంగిల్ కూడా ఉందా అని మనసులో బాధపడుతూ ఉండగా దివ్య అతిథి పక్కనే కూర్చొని, నీకు తెలుసా, నువ్వు అన్కాన్షియస్లో ఉన్నప్పుడు ఆ దర్శన్ చాలా నీచంగా బిహేవ్ చేశాడు. ఇంకా ఏమన్నాడు తెలుసా, నీ బాడీ అణువణువు చూశాడంట, మీ ఇద్దరి మధ్య ఏవేవో అవ్వాలో అన్నీ అయ్యాయి అని జయ దగ్గర నోటికి వచ్చినట్లు ఆగాడు. దివ్య చెప్పింది విని అతిథి షాక్ అయిపోతుంది. జయ నిన్న రాత్రి ఎందుకు డల్గా ఫేస్ పెట్టాడు అప్పుడు అతిథికి అర్థమైంది. దర్శన్ మరీ ఇంత సిగ్గు లేకుండా ప్రవర్తిస్తాడు అని అతిథి అసలు ఊహించలేకపోయింది. ఇప్పుడు కానీ దివ్య జరిగిన విషయం చెప్పకుండా ఉంటే జే అలాగే మనసులో ఉంచుకొని బయటికి చెప్పకుండా ఉంటే పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయాయో తలుచుకుంటేనే అతిథికి వణుకు పుట్టింది. అతిథి చాలాసేపు మాట్లాడకుండా మౌనంగా ఉండటం చూసి దివ్య చేత్తో తడుతూ అతిథి అని పిలిచింది. అతిథి ఉలిక్కిపడినట్లు లేచి, సరే దివ్య, ఆ విషయం వదిలే, ఈ ఇయర్ ఎండింగ్లో రూమ్ తీసుకుందామని అన్నావు కదా, నేను డిశ్చార్జ్ అవగానే కాలేజీ దగ్గరలో ఒక అపార్ట్మెంట్ చూస్తాను, సరేనా అని అంటుంది. సరే అతిథి అని దివ్య అడగాల వద్దా అని, నీకు జరిగిన ప్రమాదంలో శుభ మీద కొంచెం కూడా డౌట్ రావడం లేదా అని అడుగుతుంది. సరిగ్గా చెప్పలేను కానీ ఎందుకో జరిగిందంతా కోఇన్సిడెంటల్గా అయిపోయిందని అనిపిస్తుంది. పైగా నేను వైభవ్కి క్లోజ్గా ఉండటం వల్ల శుభ నా మీద పగ పెంచుకొని ఉండొచ్చు. ఈ బర్త్డే పార్టీ ఇన్సిడెంట్తో నాకు ఇంకా క్లారిటీ వచ్చింది. శుభ మనల్ని అసలు ఫ్రెండ్స్లానే ట్రీట్ చేయట్లేదు అని అర్థమైంది అని అతిథి తన మనసులో మాటలు బయటికి చెప్పింది. దివ్య మాట్లాడుతూ, ఓకే అతిథి, ఇద్దరం కలిసి అపార్ట్మెంట్ వెతుక్కుందాం అని దివ్య బ్యాగ్లో నుండి ఫోన్ తీసి, ఇదిగో నీ ఫోన్, శుభ వాళ్ళ ఈవెంట్లో మర్చిపోయావు అని చెప్పి అతిథికి ఇస్తుంది. అప్పుడే జై లోపలికి రాగానే దివ్య పైకి లేచి, సరే నేను ఇంకా వెళ్తాను, మీ ఇద్దరి మధ్య నేను ఎక్కువసేపు ఉండకూడదు అని చిన్నగా నవ్వుకొని, డిశ్చార్జ్ అవగానే నాకు కాల్ చేయి అని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండగా జయ మాట్లాడుతూ, నా అసిస్టెంట్ వీరంతో విషయం చెప్పాను, అతను నిన్ను దగ్గరుండి తీసుకువెళ్తాడు, వెళ్ళి కాంట్రాక్ట్లో సైన్ చేసి వచ్చేయి అని చెప్తాడు. దివ్య సంతోషాన్ని ఆపుకోలేక థ్యాంక్ యూ సో మచ్ జే అని ఎగ్జైట్ అవుతూ చెప్తుంది. గాయస్, ఈ ఎపిసోడ్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా త్వరగానే పోస్ట్ చేస్తాను. రేపు వీకెండ్ కాబట్టి రేపు మ్యాక్సిమం చేయను, సండే పోస్ట్ చేస్తాను. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఖచ్చితంగా కామెంట్ చేయండి. మినిమం 30 to 40 కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.